నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు ఈరోజు ముఖ్యులతో సమావేశమయ్యేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వేరువేరు కార్యక్రమాలు, గృహ నిర్మాణాది కార్యక్రమాల కోసమే కొన్ని రకాల అప్పులు చేసేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకుంటూ ఉండాలి. వేరువేరు రూపాలలో ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటం మంచిది. వృషభ రాశి వారు ఈరోజు కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. ఇతరులతో మాట్లాడే సందర్భంలో వేరువేరు కార్యక్రమాలను ఆశిస్తూ ఉంటారు. అంతేకాకుండా తెలియకుండానే శత్రుత్వ భావనలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. వ్యతిరేకుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. రాజకీయపరమైనటువంటి వ్యవహారిక విషయాల్లో ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గ అమ్మవారు. చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమతో పూజను నిర్వహించి పాయసమును నివేదన చేయండి. మిథున రాశి వారు ఈరోజు ఉద్యోగ విషయాల్లో అంకిత భావంతో పనిచేస్తూ ఉండాలి. అనవసరమైనటువంటి వివాదాలు కొని తెచ్చుకోకూడదు. వేరువేరు రూపాలలో గౌరవాలను పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉండాలి. దీర్ఘకాలికమైనటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తూ ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించి చక్కెర పొంగలిని నివేదన చేయండి. కర్కాటక రాశి వారు ఈరోజు ఉద్యోగ జీవనంలో ఆటంకాలు ఎదురైనప్పటికీ ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. ఇక కుటుంబ పరిస్థితులు నెమ్మదిగా అనుకూలిస్తూ ఉంటాయి. ఇతరులతో మాట్లాడే సందర్భంలో కొన్ని విషయాలు బాధను కలుగచేస్తూ ఉంటాయి. జాగ్రత్తగా మీరు వ్యవహారాలు నిర్వహిస్తూ ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామి వారు. చేయవలసిన పూజ సిద్ధమంగళ స్తోత్రమును పారాయణం చేయండి. సింహరాశి వాళ్లకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అనుకూలమైనటువంటి ఫలితాలు సకాలంలో పొందుతూ ఉంటారు. వేరువేరు రూపాలలో వాహన సంబంధమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు. చేయవలసిన పూజ స్వామివారి ప్రపత్తి స్తోత్రమును పారాయణం చేయండి. కన్యారాశి వారు ఈరోజు ఏవైతే ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభించాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారో వాటి విషయంలో జాగ్రత్తగా మీరు కార్యక్రమాలను రూపొందించుకోవాలి. అంతేకాకుండా స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. రాబో రోజుల్లో శుభ కార్యక్రమాల గురించి చర్చలు జరిపే అవకాశాలు ఉంటుంటాయి. మంచి రోజుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు. చేయవలసిన పూజ స్వామివారి భుజంగ స్తోత్రమును పారాయణం చేయండి. తులారాశి వాళ్లకు ఈరోజు రావలసినటువంటి పేరు ప్రఖ్యాతులు పొందుతూ ఉంటారు. అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఉద్యోగ జీవనంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో తొందరపడకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్షా స్తోత్రమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వారు ఈరోజు కష్టమైనటువంటి పనులను జాగ్రత్తగా అధిగమిస్తూ ఉంటారు, పూర్తి చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. తీర్థయాత్రలు చేసేటటువంటి వారు వాహనాల విషయంలో, ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. గొప్పనైనటువంటి ఫలితాలు కలుగుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం కానీ, శివ పంచాక్షరి జపం చేసుకోవటం కానీ మంచిది. ధనుసు రాశి వాళ్లకు శుభవార్తలు కలిసి వస్తుంటాయి. కష్టమైనటువంటి పనులను ధైర్యంగా పూర్తి చేయగలుగుతారు. ఇతరులతో మాట్లాడే సందర్భంలో అవకాశాలను సద్వినియోగం పరుచుకునే ప్రయత్నం చేయండి.
వేరు రూపాలలో ఖర్చుల గురించి నియంత్రణ చేసుకుంటూ ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం భద్రకాళి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దుర్గా అమ్మవారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి. మకర రాశి వాళ్లకు కుటుంబపరమైనటువంటి జీవనాలు అనుకూలంగా ఉంటుంటాయి. వేరు రూపాలలో ఉద్యోగ జీవన విషయాల్లో జీతభత్యాలను పెంచుకునే విషయంలో ప్రయత్నం చేస్తూ ఉంటారు. అవసరానికి ఆర్థిక సహకారాలు అందుతూ ఉంటాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి. కుంభరాశి వారు ఈరోజు కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలను జాగ్రత్తగా పూర్తి చేస్తూ ఉండాలి. గొప్పలకు పోయి ఖర్చులు చేస్తూ ఉంటారు. విలువైనటువంటి వస్తువుల పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదు. క్రయ విక్రయాలలో తొందరపడకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి. మీనరాశి వారు రాజకీయ వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. శ్రమకు తగినటువంటి గుర్తింపు గౌరవాలు కలిసి వస్తూ ఉంటాయి. వేరు రూపాలలో ఆదాయానికి మించినటువంటి ఖర్చులుంటుంటాయి. ఆదాయాలను పెంచుకునే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామివారు. చేయవలసిన పూజ స్వామివారికి పాదార్చన నిర్వహించడం మంచిది. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.